ఆయనే అడుగుతాడు, ఇన్ని శ్రమలు పెట్టా కదా, ఇన్ని బాధలు పెట్టా కదా, ఇన్ని ఇబ్బందులు నీకు రప్పించా కదా, నా మీద కోపం రాలేదా అని అడుగుతాడు. నా మీద బాధే లేదా నీకు అని అడుగుతాడు. ఎందుకు నాకు దూరం అవ్వలేదు, ఎందుకు నన్ను వదిలిపోలేదు, ఎలారా నన్ను అత్తుకున్నావు అని అడుగుతాడు. శ్రమల కొలిమిలో నిన్ను ఉంచా కదా, ఇబ్బందుల కొలిమిలో నిన్ను ఉంచా కదా, నా మీద బాధే లేదా అని అడుగుతాడు. నీ సెలవు లేకుండా ఏదీ రాదుగా ప్రభువా, ఇబ్బందులు రప్పించిన నువ్వే దాన్ని తప్పించుకునే మార్గం కూడా ఇస్తావు. నాకు తెలుసు, ఏది నీకు తెలియకుండా రాదుగా, అందుకే నీ వైపే చూశాను. ఓ నా కుమార్తె, ఓ నా నమ్మకమైన కుమారుడా, నమ్మకమైన కుమార్తె రా, నా నమ్మకమైన కుమారుడు అని నిన్ను మెచ్చుకుంటాడు. అధైర్యపడొద్దు, భయపడొద్దు, కృంగిపోవద్దు. దేవుని పాదాల చెంతనే ఉంది. శోధనతో పాటు తప్పించుకునే దారి కూడా ఆయనే చూస్తాడు. ఆయనకు అప్పచెప్పండి, జవాబు ఇచ్చే పని ఆయన చూసుకుంటాడు. నీ నీతి మార్గమును కాచుకోండి, నీ నీతి ప్రవర్తనను కాచుకోండి. నీ నీతిని బట్టి ఆయన నీ నివాస స్థలములో నువ్వు వర్ధిల్ల చేస్తాడు. ప్రతి దాంట్లో అంతే. ఆమేన్.